కోనసీమ జిల్లా రాజోలు న్యాయస్థానం వద్ద లాయర్ల నిరాహార దీక్ష 15వ రోజుకు చేరింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం జరగాలనే ఆలోచనతో దీక్ష చేపడుతున్నామని న్యాయవాదులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నల్ల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలుంటాయని రాజోలు లాయర్లు హెచ్చరించారు. వ్యతిరేక చట్టం ఏదైతే ఉందో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటిది. ఇది పూర్తిగా ప్రజలకు నష్టం జరిగేటువంటి చట్టం. ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో సమీక్ష చేయకుండా ఎగ్జిస్టెన్షియల్ తీసుకురావడం అనేటువంటిది అన్యాయం. ఒక న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలని రెవెన్యూ వ్యవస్థ కట్టిపెట్టడం అనేటువంటిది పూర్తిగా చట్టవిరుద్ధం. అదేవిధంగా ఈ చట్టం కనుక అమలులో ఉన్నట్లయితే ఈ రెవెన్యూ చేతిలో పూర్తిగా అధికారం ఉండి రాజకీయ నాయకుల యొక్క పలుకుబడికి లోనై ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఈ చట్టంపై పునఃసమీక్ష చేయాలి. 15 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెట్టిన టైటిలింగ్ యాక్ట్, భూ యాజమాన్య హక్కుల చట్టం యాక్ట్ 27/2023 దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ధర్నాలు చేస్తాం. ఎందుకంటే ఈ యొక్క ధర్నా ఏ రాజకీయ పార్టీకి అనుకూలమో కాదు, వ్యతిరేకమో కాదు. కేవలం చట్టం దృష్టిలో అది చట్టం ప్రజలకు చాలా నష్టం కలిగిస్తుందని చెప్పేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ధర్నా చేస్తున్నాం. మేము గవర్నమెంట్ని కూడా అడుగుతున్నాం, ఈ చట్టం విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని దాన్ని వెనక్కి తీసుకోమని రద్దు చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే యాజమాన్య హక్కుని కూడా రెవెన్యూ వాళ్ళు దృష్టిలో పెట్టి కోర్టుకి కూడా అధికారం లేకుండా చేసినట్లయితే ఇప్పుడు పొద్దున రెవెన్యూ వాళ్ళు రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకు లోబడి వారికి ఎవరి పేరు నమోదు చేస్తే వారికే ఆ భూమి వర్తించే విధంగా ఉంది. కాబట్టి ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది. దీని విషయంలో ప్రభుత్వం వారు మరొకసారి ఆలోచించాలని చెప్పి మేము ధర్నా